మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పావని సుమన్ గారు, క్లినికల్ డైటీషియన్. వారితో మాట్లాడతాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో మన ముందే క్లయింటే చాలా కేజెస్ తగ్గారంట. అసలు ఏ విధంగా సాధ్యపడింది, వారి స్పెషాలిటీ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా వారి మాటల్లో. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమంతా కూడా మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాము. ఎందుకంటే బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. మీరే 110 నుంచి 60 సంథింగ్ 50 అని అలా విన్నాను. బట్ బాగా రిజల్ట్ అయితే డ్రాప్ అయ్యారని విన్నాను. ఏంటి అసలు మీ స్పెషాలిటీ ఏంటి? మీ దగ్గర మెడికేషన్ లేకుండానే మీ డైట్ కానీ బీపీ తగ్గిస్తున్నారా, షుగర్ని తగ్గిస్తున్నారా, వెయిట్ లాస్ కూడా తగ్గుతుందా, ఏంటి అసలు మీ గురించి మేము మాటల్లో వినాలి అనుకుంటున్నాం, మీ మాటల్లో. సో ఇక్కడ ఏంటి అంటే ఎస్, నేను 110 kgs ఉన్నాను. సో 110 నుంచి ఎంత తగ్గారు మేడం? ప్రెసెంట్ నాది 60 kgs. ఆల్మోస్ట్ 5 years నుంచి ఇదే వెయిట్ కంటిన్యూ చేస్తున్నాను. 110 నుంచి 60. ఎస్, ఆల్మోస్ట్ 50 kgs తగ్గారు. ఎస్. ఎలా మేడం, ఏమైనా ఎలా చేశారు, ఏంటి అది ఒకసారి? సో సంధ్య, ఇక్కడ ఏంటంటే మెయిన్గా నేను ఏ మెడికేషన్ యూజ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డైటీషియన్స్. సో ఇప్పుడు నేను ఈ 110 kgsతో ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్వశ్చన్ రిటర్న్ అవుతుంది. ఏంటంటే మీరే తగ్గలేకపోయారు, మీరు క్లయింట్స్ ఇలా తగ్గిస్తారు ఆబ్వియస్లీ. సో అందుకనే ఐ టుక్ అ స్టెప్. అంటే యూజువల్గా ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ. మీరు లావ్ అయ్యాక డైటీషియన్ అవుదాం అనుకున్నారా? డైటీషియన్ అప్పుడు సో ఎంఎస్సిలో ఎంఎస్సి అయిన తర్వాత ఐ గాట్ మ్యారీడ్. సో ప్రెగ్నెన్సీ లాక్టేటింగ్ ఉమెన్ లో ఉన్నప్పుడు ఐ గెయిన్డ్ వెయిట్. ఆఫ్టర్ 6 months 1 year వరకు అంతే వెయిట్ లో ఉండే, లైక్ నాకు ట్విన్స్. సో అలా వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట. సో అదొక స్ట్రెస్ లో ఉండే అనమాట. అప్పటికి నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఐ టుక్ అ స్టెప్. అండ్ చాలా మంది ఒకటి చెప్తూ ఉంటారనమాట, ఏంటంటే డెలివరీ అయిన తర్వాత పొట్ట తగ్గదు, ఆడవాళ్ళకి అలాగే ఉంటుంది అని చెప్పాలి. అదేం నిజం కాదండి. చాలా మటుకు అన్వాంటెడ్, అంటే లైక్ చాలా మంది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వక అలా అవుతుంది. బట్ ఆల్మోస్ట్ ఎవరికి అంతగా ఉండదు. ఎవరైనా వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు. సో మెయిన్గా ఇక్కడ నేను చేసింది ఏంటంటే, నాకు 1.5 year పట్టింది ఈ 50 kgs తగ్గడానికి. సో ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మేడం మీరు తగ్గి? ఆల్మోస్ట్ 6 years అవుతుంది. 6 years నుంచి ఇలాగే మెయింటైన్ అంతేనండి. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సంధ్య, మనం హెల్దీగా ఫుడ్తో వెయిట్ లాస్ అయితే మనము మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వము. సో మీరు వింటూ ఉంటారు, నేను ఈ పౌడర్ తాగాను 10 kgs తగ్గాను, మళ్ళీ స్టాప్ చేయగానే మళ్ళీ 10 kgs పెరిగాను అని. ఇంకోటి, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డైట్ ప్లాన్స్ బయట దొరుకుతూ ఉన్నాయి. సో అవన్నీ ఫాలో అవుతారు, మళ్ళీ స్టాప్ చేయగానే మళ్ళీ వెయిట్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఈ డైట్స్ అన్ని లాంగ్ ప్రాసెస్ లో వర్కౌట్ అవ్వవు, చెయ్యలేము, వర్కౌట్ అవ్వవు, చేయలేం కూడా కదా మేడం, ఎందుకంటే కష్టం కూడా. ఏదో ఒక రోజు మళ్ళీ మనం నార్మల్ లైఫ్ స్టైల్ కి రావాల్సిందే కదా. ఇవన్నీ చేస్తూ మనం ఎప్పుడు మనం ఫాలో అయితే అవ్వలేము. సెకండ్ థింగ్ వచ్చేసి సంధ్య, సో చాలా మంది షార్ట్ టర్మ్ గోల్స్ కి వెళ్తూ ఉంటారు. మ్యారేజ్ ఉందని చెప్పేసి, లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, నేను తగ్గిపోవాలి అని చెప్పేసి వారంలో 1 kg తగ్గాలి, నెలలో 10 kgs తగ్గాలి అని అనుకుంటారు. సో అలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుందే హెల్తీగా ఉండడానికి. మనం హెల్త్ ఇంపాక్ట్ చేసుకొని వెయిట్ లాస్ అయ్యామనుకోండి, అది వేస్టే కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మైండ్ సెట్ ఎలా సెట్ చేసుకోవాలంటే, లాంగ్ టర్మ్ గోల్. ఒక్కసారి మనం ఒక 10 kgs తగ్గినా కూడా మళ్ళీ వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా ఉండాలి. సో దానికి ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా అవసరం. సో ఇక్కడ ఎవరికైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి గైడెన్స్ కావాలి అంటే ఈ నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ప్రాపర్ గైడెన్స్ అనేది నేను ఇస్తాను. ఎస్ మేడం. మరి మీరు చేసే డైట్ ప్లానింగ్స్ కానీ, మీరు చేసే పద్ధతులు, నియమాలు ఎలా ఉంటాయి? కష్టతరంగా ఉంటాయా? పౌడర్స్ ఇస్తారా? వేరే ఏమైనా ఇంటేక్ ఉంటుందా? కష్టమా? అసలు మీ వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? సో చూడండి, హెల్దీ డైట్ సజెస్ట్ చేస్తే ఎవరు వద్దంటారండి? అందరికి కావాల్సింది అది. ఎగ్జాక్ట్లీ. మనం ఈజీగా ఉండాలి, ఇంట్లో వాటితో ఉండాలి అనుకుంటాం ఏమైతే. మరి ఎలా ఉంటుంది మేడం? సో ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకోండి అంటే, ఈ బాదం తినండి అంటే మనం తీసుకుంటాం, ఫ్రూట్స్ తినండి హెల్దీ అంటే తీసుకుంటారు. ఇక్కడ చాలా మంది అనుకుంటారంటే హెల్దీ డైట్ ఫాలో అవడం కష్టం అనుకుంటారు, కానీ అది కష్టం కాదు. హెల్దీ డైట్ మనం ఇష్టంగా ఫాలో అవుతాం. కష్టమైంది ఏంటంటే జంక్ ని వదిలేయడం, షుగర్ ని వదిలేయడం చాలా కష్టం. సో దీనికి ఒక 3 tips నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్, మనం జంక్ ఫుడ్ని ఇంటికి తీసుకురాకూడదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీమేడ్ ఫుడ్స్ కానీ చాక్లెట్స్ కానీ మనం ఏదో ఒకటి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. మార్కెట్కి వెళ్ళినప్పుడు 100 రకాల బిస్కెట్స్ ఎవ్రీథింగ్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి క్యారీ చేయకుండా స్టాప్ చేయండి, డెఫినెట్గా చాలా చేంజెస్ కనిపిస్తాయి మన బాడీలో. వీక్లీ వన్స్ అలా మేడం? వీక్లీ వన్స్ డెఫినెట్గా మనం తీసుకోవచ్చు, బయటికి వెళ్ళొచ్చు. సో మీరు వీక్లీ వన్స్ అన్నారు కదా, మనం మీల్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే మండే టు ఫ్రైడే మనం హెల్తీ ఫుడ్ ఇంక్లూడ్ చేసి సాటర్డే సండే ఒక మీల్ 2 మీల్స్ మనం చీట్ చేసామనుకోండి అస్సలు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం వీక్లీ 6 డేస్ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం. 1 డే అన్హెల్దీ అంటే లైక్ బయట ఫుడ్ ఇంక్లూడ్ చేస్తే ఏం కాదు. సో నెక్స్ట్ డే నుంచి మళ్ళీ హెల్దీ ఫుడ్కే వెళ్తాం కదా, హోమ్ బేస్డ్ ఫుడ్కే వెళ్తాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. సో మనం ప్లాన్ చేసుకునే ఫుడ్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సెకండ్, మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ చాలామంది అవే రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ వీక్ అంతా అవే ఫుడ్ తీసుకుంటారు, నెక్స్ట్ వీక్ మళ్ళీ అవే కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటారు. సో ఎలా అంటే ఈ వీక్ అంతా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా వేరే వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల మన బాడీలో వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ ఉండదు. ఒకటే ఏంటంటే మనం చూస్ చేసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తెచ్చుకుంటున్నాం మన ఇంటికి అనేది మన హెల్త్ని డిసైడ్ చేస్తుంది, మన ఫ్యామిలీ హెల్త్ని డిసైడ్ చేస్తుంది. సో డెఫినెట్గా మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక ప్రణాళికతో వెళ్ళాలన్నమాట. ఎగ్జాక్ట్లీ, అది బెస్ట్ టిప్ వెయిట్ లాస్. ఎస్ అండి. సో థర్డ్ పాయింట్ ఏంటంటే, సో చాలా మంది ఏంటంటే వెయిట్ లాస్ జర్నీలో ఏం చేస్తారు, ఒక ఫుడ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కొద్దిగానే తిన్నాను కదా, నేను మళ్ళీ మధ్యాహ్నం ఏదైనా తినొచ్చు, మధ్యాహ్నం నేను తక్కువ తిన్నాను కదా, మళ్ళీ నైట్ నేను కొద్దిగా ఇంక్లూడ్ చేస్తానని చెప్పేసి డే అంతా చీట్ చేస్తూ ఉంటారు. ఇంకొకరు ఏం చేస్తూ ఉంటారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినరు, సో ఫాస్టింగ్లో ఉంటారు. ఫాస్టింగ్ యాక్చువల్గా హెల్ప్ అవుతుంది, బట్ మనం ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తాం కదా, ఫుడ్ అనేది అప్పుడు ఆ ఫుడ్ అనేది మన వెయిట్ లాస్ని డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్య బాబాయ్ నా పొట్టలో ఉన్న ఫ్యాట్ కరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటాం. యాక్చువల్గా తినకుండా ఉంటే ఫ్యాట్ కరగదు, మన బాడీలో వాటర్ లాస్, మజిల్ లాస్ వెళ్ళిపోతుంది. అందుకే మనకు 5 డేస్ తర్వాత మళ్ళీ ఎలా ఉన్న పొట్ట అలాగే వచ్చేస్తుంది అనమాట. సో మెయిన్గా ఇక్కడ చూస్ చేసుకోవాల్సింది, చీట్ మీల్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా ఎంజాయ్ చేయండి. అంటే ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ కంప్లీట్గా, ఐస్ క్రీమ్ తింటారా కంప్లీట్గా తినండి. కొద్దిగా తీసుకుంటే ఏంటంటే వీక్ అంతా చీట్ అయిపోతుంది. మళ్ళీ కొంతమంది ఏంటంటే స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, నేనేం తినట్లేదు, అసలు అన్నీ అవాయిడ్ చేయాలి, అసలు ఏంటి లైఫ్ అనేది, నేను ఇంకా తగ్గనేమో అని స్ట్రెస్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సంధ్య, ఒకటే, ప్రపంచంలో తగ్గని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు, కానీ వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి. సో వాళ్ళు ఫాలో అవ్వడం కూడా స్ట్రెస్తో ఫాలో అవ్వకూడదు. హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్ చేస్తున్నాను, నేను హెల్దీగా ఉండాలి అని ఒక ఆప్షన్ తీసుకొని ఫాలో అయ్యారనుకోండి, ఖచ్చితంగా మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఎవరికైనా ఉంటుంది. డెఫినెట్లీ మేడం, టిప్స్ ఫాలో అవుతాము. ఇందులో ఇంకో సందేహం ఉంది మేడం, ఓన్లీ ఈ ఇంట్లో హెల్దీ ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ అయిపోతామా, ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఎక్సర్సైజ్, వర్కౌట్స్ అలాంటివి చేయాలి అంటారా? ఎంతవరకు అది కూడా చేయాలి అని మీరు అంటారు? 100%. ఎందుకంటే ఓన్లీ డైట్తో వెయిట్ లాస్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా ఆ వెయిట్ అనేది బ్యాక్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అండి, ఇప్పుడు ఫుడ్ తినకుండా ఉన్నారనుకోండి 3 డేస్, ఖచ్చితంగా 1 డే అయినా సరే ఒక మీల్ తీసుకుంటే క్యాలరీ డెఫిసిట్లో ఉంటారు కాబట్టి వెయిట్ లాస్ అవుతారు. సో ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫ్యాట్ లాస్. అంటే ఎడిపోస్ టిష్యూ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది వెళ్ళిపోవాలి. అప్పుడు ఏంటంటే అంటిల్ అన్లెస్ లాంగ్ ప్రాసెస్లో అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే తప్ప మనం వెయిట్ అనేది గెయిన్ అవ్వమన్నమాట. సో ఈ ఫ్యాట్ లాస్ ఎలా చేయాలి అంటే మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నిటిని ఎంగేజ్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ. సో నా క్లయింట్స్ చాలామంది అంటూ ఉంటారు, నేను యోగా వెళ్ళనా, జిమ్కి వెళ్ళనా, ఏ వర్కౌట్ చేయాలి అని నా క్లయింట్స్ అడుగుతూ ఉంటారు. ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు సంధ్య. ఐదర్ యోగా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, జిమ్కి వెళ్ళినా కూడా స్ట్రెంగ్త్ వర్కౌట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది, హోమ్ బేస్డ్ వర్కౌట్ జంపింగ్ జాక్స్ ఇలాంటివైనా సరే మనకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. బై ద ఎండ్ ఆఫ్ ది డే క్యాలరీ బర్నింగ్, మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నిటిని యాక్టివేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వర్కౌట్స్ చేస్తూ క్యాలరీ డెఫిసిట్ డైట్ ఫాలో అయితే మంచి వెయిట్ లాస్ ఉంటుంది, మళ్ళీ వెయిట్ గెయిన్ కూడా అవ్వరు. ఓకే, అంటే వ్యక్తిని బట్టి డిఫరెంట్ ఫుడ్ ఉంటుందా మేడం? డిఫరెంట్ ఫుడ్ మీరు సజెస్ట్ చేస్తారా? ఏ విధంగా అంటే బిఎంఐ బట్టి ఫుడ్ చెప్తూ ఉంటారా, ఎలా అది? సో నేను వెయిట్ లాస్ ఎలా చేయిస్తానంటే, ఫస్ట్ నా దగ్గరికి క్లయింట్ వచ్చిన తర్వాత వాళ్ళ బిఎంఆర్ అని ఉంటుంది, మన బేసల్ మెటబాలిక్ రేట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ డిఫరెంట్ సంధ్య. ఇక్కడ ఒకరి బిఎంఐ ఇప్పుడు ఒకరి బిఎంఐ 1000 క్యాలరీస్ ఉంటే ఇంకొకరి బిఎంఐ 1500. ఈచ్ అండ్ ఎవ్రీ బిఎంఐ డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సింది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారు,
తీసుకుంటారా, ప్యూర్ వెజిటేరియనా, పీసీఓడి Okay. పీసీఓఎస్ థైరాయిడ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా హిస్టరీ ఏమైనా ఉందా, ఇదంతా నేను క్రాస్ చెక్ చేసుకుంటాను. సో చాలామంది నాకు చెప్తూ ఉంటారనమాట, నేను ఎక్కువ ఫుడ్ కుకింగ్ చేసుకోలేను, మీరు డైట్ అంటున్నారో నేను ఎంత కుకింగ్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా ఏం అవసరం లేదు, 1 టైం కుకింగ్ చేసుకున్నా చాలు. సో నా క్లయింట్ లైఫ్ స్టైల్ నేను క్రాస్ చెక్ చేసుకుంటాను, వాళ్ళు జాబ్ చేస్తున్నారా, హౌస్ వైఫా, క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగానే కిచెన్లో ఉన్న ఫుడ్తోనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాను. ఓకే. సో మీకు ఇంకోటి చెప్పాలి సంధ్య, చాలామంది అనుకుంటారు ప్రోటీన్ అంటే సప్లిమెంటే తీసుకోవాలి, ఫైబర్ అంటే సప్లిమెంటే Yeah. తీసుకోవాలి అని. ఈ మధ్య కాలంలో బాగా Exactly. పెరిగింది. మరి So, మీరేమంటారు? ఫైబర్ గురించి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సంధ్య. మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లోనే పుష్కలంగా ఫైబర్ దొరుకుతుంది, మంచి వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ కూడా మనకు కిచెన్లో ఉన్న ఫుడ్తోనే దొరికేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను 50 kgs వెయిట్ లాస్ అయ్యాను, నేను ఎక్కడ డిమోటివేట్ అవ్వలేదు, ఏం తీసుకోలేదు. ఏం తీసుకోలేదు, ఆడుతూ పాడుతూ చేసేసారా మేడం? అంతేనండి. కష్టంగా ఉండేనా? కొంచెం జిమ్ చేశాను, నేను జిమ్ Okay. వర్కౌట్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేశాను. ఎంత టైం స్పెండ్ చేస్తుంటారు? జస్ట్ 1 hour. ఓకే. దట్ స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు? అంతేనండి. ఓకే. ఇప్పుడు నేను 100 kgs అయినా లిఫ్ట్ చేస్తాను, ఆమె ప్యూర్ వెజిటేరియన్. ఓ, ఎస్, నాన్ వెజ్ కూడా ఇంక్లూడ్ చేయండి. నాన్ వెజిటేరియన్ కి డిఫరెంట్ ఉంటుంది, వెజిటేరియన్స్ కి డిఫరెంట్. అంతేనండి. మరి పావని సుమన్ గారి డైట్ టఫా ఈజీయా? చాలా టఫ్, చాలా ఈజీ ప్రొసీజర్స్, కుకింగ్స్, ఎక్కువ చాలా శ్రమ easy పడాల్సిన ఉంటుంది. అవసరం లేదు, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంతేనండి. ఏమంటారు? అంతే. అంతేనా? ఈజీయేనా? చాలా అందరూ easy సామాన్య మధ్య తరగతి వారు, పెద్ద ఎవరైనా. ఎవరైనా ఈజీగా ఫాలో అయిపోవచ్చు. ఎవరైనా ఈజీగా ఫాలో అవ్వచ్చు. చాలా మందికి ఉంటుంది డైట్ అనగానే చాలా కాస్ట్లీ ఏమో, ఆ. ఫుడ్ బయట నుంచి తెచ్చుకోవాలేమో ఇంకా అని. కొత్తగా అంటే రెగ్యులర్ ప్రొసీజర్స్ కి అలవాటు పడి కొంచెం కష్టంగా అది కుక్ Exactly. చేసి ఇది చేసి అంటే కొంచెం ఈ ప్రస్తుత కాలంలో బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి కదా మేడం, అలా అని ఫస్ట్ గా ఆ క్వశ్చన్ రైజ్ చేశాను Yeah. అనమాట. సో ఈజీగా ఫాలో అయిపోవచ్చు ఎవరైనా. డెఫినెట్ గా అండి. నా క్లయింట్ కళ్యాణి అని ఉంటారు. సో షీ వాజ్ ప్లానింగ్ ఫర్ కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ Okay. చేశారు. తను రైస్ తినకపోతే ఉండలేరు. అవును, మరి సో తనకు డైట్ లో రైస్ కూడా ఇంక్లూడ్ చేసి ఆల్మోస్ట్ 6 months లో 20 kgs డ్రాప్ అయ్యారు తను. రైస్ ఇంక్లూడ్ చేసి ఎస్, ఇప్పుడు తను కన్సీవ్ ఉన్నారు. షీఈస్ వెరీ హ్యాపీ క్లయింట్. సో ఇలా రైస్ తిని కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. సో వారి యొక్క టైప్ ని బట్టి, వారి యొక్క ఆకలి Exactly. బట్టి, వారి యొక్క అంతేనండి. దాన్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తుంటారు. ఇంకో పాయింట్ చెప్తున్నాను సంధ్య, మనం ప్రపంచంలో ఏ ఫుడ్ ని బ్లేమ్ చేయలేము. అన్ని ఫుడ్స్ మనకి హెల్తీయే. ఈ ఫుడ్ తీసుకుంటే ఇదవుతుంది, లేకపోతే ఇప్పుడు చెప్తున్నారు ఈ ఫుడ్ తీసుకుంటే ఫ్యాట్ కట్ అయిపోతుంది అని చెప్పేసి. అలాంటి ఫుడ్ ఉంటే అందరం అది ఫుడ్ తీసుకొని పొట్ట తగ్గించేసుకుంటాం కదా. అలాంటి మ్యాజికల్ ఫుడ్ ఏమీ ఉండదు. అండ్ ఏ ఫుడ్ ని బ్లేమ్ చేయలేము సంధ్య. అన్ని ఫుడ్ హెల్తీయే. ఎందుకంటే ఈ మధ్య రైస్ ని బ్లేమ్ చేస్తున్నారు అందరూ. ఒకప్పుడు మీరు వినే ఉంటారు, సౌత్ ఇండియన్స్ రైస్ ని కంట్రోల్ చేయలేము. ఎగ్జాక్ట్లీ, మీరు వినే ఉంటారు ఒకప్పుడు మన పాతకాలం వాళ్ళు రైస్ తినే బతికారు ఆయన కదా. ఎంత సన్నగా నాజుగ్గా ఉండేవాళ్ళు. కానీ ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. సో మీ డైట్ లో పావని సుమన్ గారి రైస్ కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. షుగర్ ఉన్న వాళ్ళు అలా కూడా ఎవరైనా ఇంక్లూడ్ చేయొచ్చు. Okay. షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ గ్లైసమిక్ ఇండెక్స్, రిచ్ ఫుడ్స్ దాన్ని బట్టి ప్లాన్ చేసి నేను వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ HbA1c లెవెల్ ప్లాన్ చేస్తాను. ఇప్పటి వరకు మీ క్లయింట్స్ ఎంత మంది వెయిట్ లాస్ ఎంత జరిగింది మేడం? ఇప్పుడు నేను 9 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి 1000+ క్లయింట్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాయి చేశాను. దట్ టు హెల్తీ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నార్మల్ మంచి ఫిజిక్ కోసం. పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ కాంప్లికేషన్స్ తో బాధపడుతున్న వాళ్ళు కూడా రివర్స్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు పావని సుమన్ గారిని హ్యాపీగా బీపీ ఉన్నవారు, షుగర్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అండి. అవ్వాలి అనుకున్నవారు, పీసీఓడి సమస్య, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళని హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. మీరు వితౌట్ మెడికేషన్ ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు. నమస్తే. థ్యాంక్ యూ అండి. సో ఎస్, చూసారు కదా, ఇప్పుడు మనం 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గల డైటీషియన్లో పావని సుమన్ గారితో మాట్లాడామండి. సో తన డైట్ చాలా ఈజీగా మనకు నచ్చిన ఫుడ్ని తింటూ ఇంట్లో ఏదైతే పదార్థాలు ఉంటాయో వాటితోనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు, షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు, బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, పీసీఓడి సమస్యను కూడా తగ్గించామని చెప్తున్నారు. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఇలాంటి సమస్యల్ని కూడా ఓన్లీ మన ఇంట్లో పద్ధతులతో, ఇంట్లో ఫుడ్ ద్వారా తగ్గించుకోవచ్చు అంటున్నారు. సో మనం చాలా మంది సఫర్ అవుతున్నాం కదండి. స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, పావని సుమన్ గారిని అప్రోచ్ అవ్వండి, మిగతా డీటెయిల్స్ తెలుసుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అంటున్నారు. ఇది ఇవాళ ఎపిసోడ్. నమస్తే.